అందరికీ ప్రైజ్ ది లార్డ్. మిమ్మల్ని అందరినీ ప్రభు అయిన యేసుక్రీస్తు మధురమైన నామంలో దేవుని వాక్యం వినుటకు ఆహ్వానిస్తున్నాం. దైవ సేవకులుగా మీరు, విశ్వాసులుగా మీరు ఆంధ్ర, తెలంగాణ, ఇండియాలో, ప్రపంచమంతట్లో వాక్యం వింటున్న దైవ బిడ్డలారా, దైవ సేవకులారా, మీ అందరికీ మరొకసారి శుభం తెలియజేస్తున్నాం. దేవుని ఎడల మీకున్న ఆసక్తిని బట్టి వాక్యం వినటకు మీరందరూ కూడి వచ్చినందుకు నేను ఎంతో దేవుని స్తుతిస్తున్నాను. మీరు చాలా శ్రద్ధతో దేవుని వాక్యం వింటున్నారు. ఈ ప్రోగ్రాం సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, నాకు ఫోన్లు చేస్తున్నారు. దాన్ని బట్టి మిమ్మల్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ దేవుని మహింపరుస్తున్నా. ప్రియులారా, మనం మొదలుపెట్టినప్పుడు ఈ కరోనా విషయంలో మనం మొదలుపెట్టుకున్నాం. అక్కడ నుండి లాక్డౌన్ అంటే ఎవరు చేశారు, ఎక్కడ ప్రారంభమైంది అని మీకు చాలా విషయాలు చెప్పాను. అది నోవా కాలంలో ఆనాటి ప్రపంచాన్ని సర్వనాశనం కాకమునుపు వాడను కట్టమన్నాడు. వాడులో సమస్త జంతువుల్లో జతం లోపల పిలిపించి నోవాహు తన భార్య, 3 కుమారులు, 3 కోడళ్ళు, మొత్తం 8 వాడిలో ప్రవేశించిన తర్వాత దేవుడే తలుపు వేశాను. అక్కడ మొదలైంది. దాని నుండి ఇక ఎన్నో విషయాలు దేవుడు నాకు తెలియజేస్తున్నాడు. నేను ఆ వాక్యం ధ్యానం చేస్తుంటే ఒక జీవ జల నదుల్లాగా ప్రవహిస్తూ ఉంది. అవన్నీ కూడా మీకు చెప్పడానికి వల్లపడదు, కానీ కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు చెబుతున్నాను. అది మీరు చాలా జాగ్రత్తగా వింటున్నారు. కొన్ని లెక్కలు ఉంటున్నాయి, అవి చాలా కష్టపడి శ్రమపడి రాత్రులు పగళ్ళు ఆ లెక్కలు వేయడం చేస్తున్నాం. అంటే ఒక దైవజనుడు మరొక దైవజనుడు మధ్యలో ఉన్న సంవత్సరాలు, వారు ఎన్ని సంవత్సరాలు జీవించారు, ఎన్ని సంవత్సరాలు దేవునితో నడిచిన విషయాలన్నీ చెప్పడానికి అతి కష్టమే. కానీ దేవుడు దాన్ని తన దాసునికి బయలుపరిచాడు, తెలియజేస్తున్నాడు. ఎన్నో విషయాలు, నూతనమైన సంగతులు ద్వారా మన ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మరొక రోజు, ఈ రోజున మనం దేవుని వాక్యం వినడానికి వచ్చినాం. వచ్చి ఆదివారం ఇదే సమయానికి సాయంత్రం 5 గంటలకు కలుసుకుందాం. ఇంకా వచ్చి ఆదివారం నుండి ఇదే మెసేజ్ను కంటిన్యూ చేస్తాం చాలా రోజులు. ఇప్పుడు మీరు వాక్యం విన్న తర్వాత మీకు వచ్చి ఆదివారం ఏ వర్తమానం వస్తుందో మీకు అర్థమవుతుంది. ప్రియులారా, మళ్ళా కొంచెం వెనక్కి వెళితే ఆదాము నుండి సేతు, సేతు నుండి ఆనోకు, ఆనోకు నుండి నోవాహు, నోవాహు నుండి షేమ్. ప్రియులారా, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. మరి వీళ్ళే ఉన్నారా మధ్యలో అంటే, మధ్యలో చాలామంది ఉన్నారు. సేతు కంటే ముందు కయ్యూను పుట్టాడు, ఏబేలు పుట్టాడు. అయితే ప్రాముఖ్యమైన వ్యక్తిని మాత్రమే తీసుకున్నాం. తర్వాత కూడా చాలామంది పుట్టారు. సేతు తర్వాత ఏనోషు, తర్వాత కైనాను, మహాలేలు, ఎరేదు, వీరందరూ. ఆ తర్వాత ఆనోకు, లెమేకు, ఆ తర్వాత నోహు, ఇలాంటి చాలామంది ఉన్నారు. అయితే ముఖ్యమైన విషయాలు మాత్రం అక్కడ ఎవరి ద్వారా అయితే దేవుడు ఒక కార్యం చేయాలనుకున్నాడో, ఎవరి ద్వారా అయితే తన చిత్తాన్ని తెలియజేయాలనుకున్నాడో, వారిని బట్టి అక్కడక్కడ ఆ దేవుడు వారి పేర్లు ఉంచినప్పుడు అవి మీకు చెప్తున్నాం. అందుకని ఆదాము నుండి సేతు,
సేతు నుండి ఆనోకు, ఆనోకు నుండి నోవాహు, నోవాహు నుండి షేమ్, షేము టు అబ్రహాం. ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి ప్రియులారా. ఇది మీరు గనక సరైన రీతిలో అవగాహన చేసుకుంటే, అర్థం చేసుకుంటే బైబిల్ చాలా తేలిగ్గా అర్థమవుతుంది. ఆయన సృష్టి ఆరంభించిన తర్వాత, మానవ జాతిని నిర్మించిన తర్వాత, మానవ జాతితో దేవుడు ఏ రీతిగా కదలాడుతున్నాడో, ఆయన అనాథనిత్య సంకల్పములు ఏ రీతిగా మనుషుని ద్వారా జరిగిస్తున్నాడో చాలా తేటగా అర్థం చేసుకోగలం. చిన్న ప్రార్థన చేద్దాం ప్రియులారా. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఇదిగో ఈ సాయంత్ర సమయంలో నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. ఆదాము మొదలుకొని షేము వరకు తీసుకొచ్చావు. ఈ మధ్యలో అనేక మంది నీ సేవకులు ఉన్నారు, నీతో నడిచిన వాళ్ళు ఉన్నారు, నీ చిత్తాన్ని నెరవేర్చిన వాళ్ళు ఉన్నారు, నీతో నడిచిన ఆనోకున్నాడు, నీతో నడుస్తూ నీ చిత్తాన్ని నెరవేర్చిన నోవాహు ఉన్నాడు. ప్రభువా, ఈ రీతిగా అనేకులను నీ చిత్తాన్ని, దయా సంకల్పాలని, నీ అనాథ నిత్య సంకల్పాలను నెరవేర్చడానికి ఒక మనిషిని ఎన్నుకున్నావు ప్రభువా. ఎందుకు పనికిరాని మనుషుడయ్యా, ఎన్నిక లేనివాడయ్యా. నిజానికి మేమందరూ ఎన్నిక లేని వారమే. నీ సంకల్పం చొప్పునే మమ్మల్ని పిలిచావు. కొత్త నిబంధనలో కూడా మమ్మల్ని ప్రభువా పిలిపి 3:14 ఉన్నతమైన పిలుపుతో మమ్మల్ని పిలిచావు తండ్రి. ప్రభువా, పాత నిబంధనలో ఇశ్రాయేలులను నీ స్వాస్థ్యపు వారుగా చేయడానికి, నీ చొత్తైన ప్రజలుగా చేయడానికి వారిని పిలుచుకున్నావు ప్రభువా. ఇదిగో నీ కుమారుని రాజ్యానికి వారసులు, హక్కుదారులు ఉండడానికి నూతన నిబంధనలో క్రీస్తు రక్తము ద్వారా విమోచించిన ద్వారా మమ్మల్ని పిలుచుకున్నాం. అందుకే ఈ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. 1 కొరింథీ 1:9 బట్టి మీకు స్తోత్రం దేవా. నీ కుమారుని యేసు ప్రభువుతో సహవాసం చేయడానికి మమ్మల్ని పిలుచుకున్నావు. నమ్మదగిన దేవుడు, నీ నమ్మకత్వం కొరకు ఈ స్తోత్రం. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మహిమ పొందమని, వచ్చి ఆదివారం నుండి అబ్రహాం యొక్క జీవితం ద్వారా మాతో మాట్లాడి మహిమ పొందమని క్రీస్తు ప్రభు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, గమనించండి, మీ అందరికీ మరొకసారి దేవుని వాక్యం వినడానికి ఆహ్వానిస్తున్నాం. మీరందరూ దేవుని సన్నిధిలో బైబిల్ తీసుకున్నారు, నోట్బుక్ తీసుకున్నారు, పెన్ తీసుకున్నారు, రాసుకుంటున్నారు. ఇంకా ఎవరికైనా రాసుకోవడానికి పెన్ పేపర్ ల్యాబ్ తెచ్చుకోండి, రాసుకోండి. ఆదాము నుండి సేతు వరకు, సేతు నుండి ఆనోకు, ఆనోకు నుండి నోవాహు, నోవాహు కుమారుడైన షేము, షేము నుండి దగ్గర షేము యొక్క పెద్ద కుమారుడు అర్ఫక్షాద్. అర్ఫక్షాద్ అనే అతను షేలాహును కన్నాడు. షేలాహు ఎబేరును కన్నాడు. ఎబేరు పెలేగును కన్నాడు. పెలేగు రయ్యును కన్నాడు. రయ్యు షెరూగును కన్నాడు. షెరూగు నాహోరును కన్నాడు. నాహోరు తేరాహును కన్నాడు. తేరాహు అబ్రహామును కన్నాడు. అబ్రహాము దగ్గర రాబోడికి 10వ వ్యక్తిగా అయ్యాడు. ప్రియులారా, అసలైన శిశులైన దేవుని అనాథ నిత్య సంకల్పాలు, దేవునితో నడిచి దేవుని చిత్తమును జరిగించడానికి విశ్వాస ప్రయాణం చేసి, విశ్వాస యాత్ర ముగించి, దేవుడు కడుచున్న పునాదులు గల పట్టణము కొరకాయ ఎదురు చూసి, జీవిత విశ్వాస యాత్ర ముగించి ఆ పరలోక పరిశుద్ధ పట్టణములో, ఆ మహిమ లోకములో, మహిమలో ప్రవేశించడానికి ప్రారంభించబడింది అబ్రహాము ద్వారా. అబ్రహాము జీవితం యొక్క విధానంలోని ఒక విశ్వాసి తన జీవితాన్ని, విశ్వాసాన్ని ఏ రీతిగా కొనసాగించుకోవాలో
దాన్ని తేటగా చూడగలుగుతాం. రానున్న దినాల్లో మనం నేర్చుకుంటాం ప్రియుల విని. అయితే గమనించండి, షేము అర్పక్షాదును కన్నాడు, అర్పక్షాదును షేలాహును కన్నాడు, షేలాహు ఎబేరును కన్నాడు, ఎబేరు పెలేగును కన్నాడు, పెలేగు రయును కన్నాడు, రయు షెరూగును కన్నాడు, షెరూగు నాహోరును కన్నాడు, నాహోరు తేరాహును కన్నాడు, తేరాహు అబ్రాహామును కన్నాడు, అబ్రహామును కన్నాడు. ఆ తేరాహు దినముల్లో ఏమి జరిగిందో, అబ్రాహాముని ఎలా దర్శించాడో, ఏ రీతిగా అబ్రహాము దర్శించబడ్డాడో వచ్చి వారం ఆదివారం చాలా తేటగా మీకు చెప్తాను. ఎటువంటి పరిస్థితుల్లో అబ్రహాము ఉన్నాడు, దేవుడు ఏ రీతిగా ఆయన్ని అప్రోచ్ అయ్యాడు, ఏ రీతిగా ఆయన్ని కలుసుకున్నాడు, ఏ రీతిగా అబ్రహాము దర్శించాడు, దేవుని చేత ఏ రీతిగా అబ్రహాము దర్శించబడ్డాడు అన్న విషయాల నుండి వచ్చి ఆదివారం నుండి మొదలు పెడతాం. మరో మాట, అబ్రహాము నుండి దావీదు, దావీదు నుండి క్రీస్తు, క్రీస్తు ప్రభువు నుండి అపోస్తులు, అపోస్తుల నుండి మనం. ఇదిగో మన కాలం ఇప్పుడు జరుగుతుంది. ఎంత సుదీర్ఘమైన ప్రయాణం ఉంది ప్రియులారా. అది దేవుని నిత్య సంకల్పములు, అది బాగుగా నిలబడి విశ్వాసములో, పరిశుద్ధ జీవితంలో, పరిశుద్ధ లేఖనముల్లో నిలిచి వాక్యము చదివి ధ్యానించి అనుభవించుకుంటే తప్ప ఇంత సుదీర్ఘమైన ప్రయాణం మనకు అర్థం కాదు. అసలు దేవుడు ఈ అనాథ నిత్య సంకల్పములు ఆదాముతోనే ప్రారంభించాడు దేవుడు. కానీ ఎందుకో అన్నట్టు కాకుండా మొత్తానికి ఆదాము దాన్ని పోగొట్టుకున్నాడు. ప్రియుల అక్కడి నుండి ఈ రీతిగా ఆదాము నుండి సేతు వచ్చాడు, సేతు నుండి ఆనోకు వచ్చాడు, ఆనోకు నోవా వచ్చాడు, నోవాబు దేవుని సంకల్పాన్ని మరొక ప్రారంభించడానికి అప్పుడున్న మానవ జాతిని ధ్వంసం చేసి సర్వ భూలోకాన్ని ఏమీ లేకుండా పక్షులు పశువులన్నీ కూడా తీసివేసి నాశనం చేసి అప్పుడున్న మానవ జాతిని నిర్మూలన చేసి అక్కడి నుండి మరొక నూతన ప్రారంభించాడు నోవాబుతో. నోవాబు కుమారుడు ముఖ్యంగా షేముతో. షేముకు 3 కుమారులు, షేము, హాము, హ్యాపెత్. వారిద్దరు జాతులు వేరు ఉన్నాయి. హాము హ్యాపెత్ యొక్క జాతులు, వాళ్ళ ద్వారా వచ్చిన మానవ జాతి, అది మనం చాలా తేటగా మనం చూడగలం. ఎక్కడ? ఆదికాండం 10వ అధ్యాయంలో, ఆ తర్వాత 11వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. అది వీలైతే దేవుని చిత్తమైతే అది చూడవచ్చు, చూడకపోవచ్చు. ప్రియులారా, అతి ప్రాముఖ్యంగా నోవాహు అప్పుడున్న లోకము మునిగిపోయిన తర్వాత, నేలతో ముంచివేయబడిన తర్వాత, సమస్తం ధ్వంసమైన తర్వాత నోవాహు కుటుంబం ద్వారా మళ్ళా దేవుడు ప్రారంభించి మానవ జాతిని విస్తరింపజేశాడు. ఇది అతి అసలైన ప్రాముఖ్యం. ఆ తర్వాత నోహము నుండి ఎవరు? షేము నుండి అర్పక్షాదు, ఆ తర్వాత షేలాహు, ఎబేరు, పెలేగు, రయ్యు, షెరూగు, నాహోరు, తేరాహు కుమారుడు అబ్రహాం. ఇప్పుడు అబ్రహాము నుండి దావీదు నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన అపోస్తులు 12 మంది అపోస్తులను ఏర్పాటు చేస్తున్నారు. అక్క నుండి మన వరకు వచ్చింది. అంటే ఎంత సుదీర్ఘమైన విశ్వాస ప్రయాణం ఉంది ప్రియులారా. నేను దేవుని వాక్యానికి వెళ్ళక ముందు జనరల్గా మాట్లాడుతున్నాను. దగ్గరగా నేను 35 సంవత్సరాల నుండి నేను చెబుతున్నాను. పరిచర్యకు వచ్చి దగ్గర ఇంచుమించులో 45 సంవత్సరాలు దాటి వస్తుంది. హైదరాబాదులో సేవ ప్రారంభించి 43 దాటి 44వ సంవత్సరం దగ్గరికి వస్తుంది. ప్రియులారా, ఇంత పరిచర్య జరుగుతుంది. అయితే ఈ 35 సంవత్సరాల నుండి
దేవుడు ప్రపంచ దర్శనమిచ్చిన తర్వాత నేను సంఘములోను, ఆయా కూటంలో, ఆయా సభల్లో, ఆయా పెద్ద పెద్ద మీటింగ్లో, మహాసభల్లో, ఉజ్జీవ సభల్లో, ఉపవాస కూటాల్లో, పాస్టర్స్ మీటింగ్లో, దైవ సేవకుల మీటింగ్లో అనేక సార్లు చెప్పుకుంటూ వస్తున్నాను. ఇది ఇండియాకు దేవుడు అనుగ్రహించిన సమయం. నేను సంఘంలో అనేక సార్లు చెప్పాను, మనం అనేక దేశాలకు వెళ్ళబోతున్నాం. దేవుడు ప్రపంచ దర్శనమిచ్చాడు. దగ్గర దగ్గర 100 సంవత్సరాల అవతల, 80 నుండి 100 సంవత్సరాల అవతల అనేక మంది మిషనరీలను దేవుడు లేపాడు. ఇంగ్లాండ్ దేశం నుండి, స్కాట్లాండ్, జర్మనీ, అమెరికా, అనేక దేశాల నుండి అనేక మంది మిషనరీలను దేవుడు పంపించాడు. ఆ మిషనరీల ద్వారా సర్వ ప్రపంచానికి వెళ్ళి దేవుని వాక్యం ప్రకటించారు, సువార్త ప్రకటించారు. వారు మిషనరీలు తమ ప్రాణాలు పోగొట్టుకున్నారు, హతసాక్షులైపోయారు. తోమా మన దేశానికి వచ్చారు, ఇంకా అనేక మంది మన దేశానికి వచ్చారు. విలియం కేరీ గారు మన దేశానికి వచ్చారు, ఇంకా అనేక మందిని మన దేశంలోనే లేపాడు. విలియం కేరీ ద్వారా గొప్ప కార్యం జరిగించాడు. ఆ తర్వాత తోమా ద్వారా గొప్ప అద్భుతాలు జరిగించాడు. కేరళలో గొప్ప ఉద్యమం కలుగు చేశాడు. మెడ్రాస్కి వచ్చాడు, గొప్ప ఉద్యమం కలుగు చేశాడు. అక్కడి నుంచి సాధుర్ సుందర్ సింగ్ గారిని, ఆ తర్వాత బ్రదర్ భక్ష్యం గారిని, జిఆర్ లార్న్ గారిని, పిఎం సామీల్ గారిని, పిఎల్ పరంజ్యోతి గారిని, అలాగని ఎన్ మ్యాచి గారిని, ఇంకా అనేక మంది, కెప్టెన్ ఏం సామీల్ గారిని, ఇలాంటి వారిని, ఎం దేవదాసయ్య గారిని, జాషువా డానియల్ గారిని, డిఎస్ డేనగర్ గారిని, ఇంకెలాంటి వారిని అనేక మంది దైవ సేవకులు నేర్పుకున్నాడు దేవుడు. ప్రియులారా, వీరందరూ సువార్త ప్రకటించారు. ఆయా దేశాల నుంచి మన దేశానికి మిషనరీలకు వచ్చారు. మిషనరీలకు వచ్చి సువార్త ప్రకటించారు. ప్రపంచానికి వెళ్ళాడు, సువార్త ప్రకటించారు. ప్రియులారా, ఆ మిషనరీలు ప్రకటించిన సువార్త ద్వారా కోట్లాది ప్రజలు దేవుణ్ణి అంగీకరించారు. అక్కడి నుండి మన దేశానికి లోథరన్స్ వారు వచ్చారు, బాప్టిస్ట్ వారు వచ్చారు, మెథడిస్ట్ వారు వచ్చారు, మెన్ననైట్ వారు వచ్చారు, బ్రదర్ అండ్ ఫెలోషిప్ వచ్చింది. అలాగే ఎబ్రూన్, అలాగే ఇండియన్ పెంటెకోస్ట్, ఇండిపెండెంట్ సేవకులు, మన్నా పెంటెకోస్ట్, ఇలాంటి ఎన్నో వచ్చాయి. ప్రియులారా, ఇక చెప్పడానికి ఇండిపెండెంట్ సేవకులు అయితే ఇక చెప్పక్కర్లేదు. అనేక మంది దేవుడు కోకొల్లనగా దేవుడు లేపుకున్నాడు. మిషనరీల ద్వారా గొప్ప పరిచర్య ప్రపంచాన్ని జరిగించాడు. మన దేశంలోకి అనేక మంది మిషనరీలు ఆయా దేశాలకు వెళ్ళి సేవ చేశారు, పరిచర్య చేశారు. ప్రియులారా, ఇప్పుడు నేను మరలా చెప్తున్నాను ప్రియులారా, అదిగో అబ్రహాము నుండి దావీదు నుండి క్రీస్తు వరకు, క్రీస్తు నుండి అపోస్తుల ఆదిమ సంఘం వరకు, ఆది అపోస్తుల నుండి ఇప్పుడు మన వరకు వచ్చింది. మనము ఇప్పుడు మన టైం ప్రపంచానికి వెళ్ళి సువార్త ప్రకటించే సమయం. 35 సంవత్సరాల కిందట నేను ప్రియులారా సంఘంలో చెప్పాను. ఏం చెప్పాను? సంఘంలో అనేక దేశాలకు వెళ్తాం, మన సువార్త ప్రకటిస్తాం, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాం. అమెరికాకి వెళ్తాం, వీధుల్లో సువార్త ప్రకటిస్తాం. ఇది అమెరికా టైం కాదు, ఇది ఇండియా టైం. ఇంగ్లాండ్ దేశానికి వెళ్తాం, యూరోపియన్ కంట్రీస్కి వెళ్తాం, వెస్టర్న్ కంట్రీస్కి వెళ్తాం, ఈస్టర్న్ కంట్రీ అనేక కంట్రీస్కి వెళ్తాం. అలాగే అనేక దేశాలకు వెళ్ళి మనం మిషనరీలుగా సేవ చేస్తాం, సువార్తను ప్రకటిస్తాం అని నేను చెప్పుకుంటూ వచ్చాను. ప్రియులారా, అవును, నేను 35 సంవత్సరాలు చెప్పుకుంటూ వస్తుంటే అనేక మంది విన్నారు, కానీ మరి ఎంతవరకు దాని మనసును పెట్టుకున్నారో తెలియదు. కానీ మరలా ఇదిగో ఈ లైవ్ ద్వారా మీతో మాట్లాడుతున్నాను. దైవ సేవకులారా, దేవుని సంఘమా, జీవము గల ఇండియాని దేవుని సంఘమా, ఇండియాని దేవుని సంఘమా, ద చర్చ్ ఆఫ్ ఇండియన్స్ ఇండియా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మీరు ఏ సహవాసాన్ని చెందినా,
ఇండిపెండెంట్ సేవకులైనప్పటికీ, ఇండిపెండెంట్ సంఘాలైనప్పటికీ, ఒక సంస్థలైనప్పటికీ, ఎవరైనప్పటికీ దేవుడు మనకు మంచి సమయం అనుగ్రహించాడు. 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో పౌలు అంటాడు, మేము త్రోయకు వచ్చినప్పుడు సువార్త ప్రకటించడానికి మంచి సమయం మాకు ప్రాప్తించిందంటాడు. ఓ ప్రియులారా, త్రోయకు వచ్చినప్పుడు మంచి సమయం ప్రాప్తించిందన్నాడు పౌలు. ఆ మంచి సమయం ప్రాప్తించినప్పుడు సమయం వృధా పోకుండా సువార్తను ప్రకటించాడు. ఒక్క వ్యక్తిగా సువార్త ప్రారంభించి దమస్కు పట్టణం రక్షించబడి అక్కడే సాక్ష్యం ప్రారంభించి అక్కడే రక్షించబడి బాప్టిజం పొంది ఆత్మతో నింపబడి అక్కడే సువార్త ప్రకటించి అక్కడే యేసే క్రీస్తును ప్రకటించి దేశ విదేశాల్లో అనేక దేశాలని కదిలించగలిగిన గొప్ప సువార్త యోధుడు, గొప్ప సువార్తకుడు, గొప్ప దైవజనుడు అపోస్తలుడైన పౌలు. ప్రియులారా, అదే కృపను ఈ రోజున ఇండియాను దేవుని సంఘానికి ఇచ్చాడు. ద చర్చ్ ఆఫ్ ఇండియా, దిస్ ఈజ్ యువర్ టైమ్, దిస్ ఈజ్ అవర్ టైమ్ to preach the gospel of Jesus Christ and all the nations. This is our time. Don't neglect our time. God is bring the great time to the Church of India to proclaim the gospel of Jesus Christ in all the nations, and prepared is a bride. Preach the gospel on all the nations and make disciples of all the nations and witness for all the ends of the earth. This is our time. This is a great time. My dear brothers and sisters, this is your time. This is the Church of India. This is your time. Church of Living God, this is our time to preach the gospel of Jesus Christ into all the nations, nation by nation, to another countries. This is our time. Don't lose your time. Never give up our time, because God granted and the great time to us to preach the gospel of Jesus Christ. ప్రియులారా, ఇది మంచి సమయం మనకు ప్రాప్తించింది. నేను అనుకుంటున్నాను చాలామంది ఇదివరకే నేను చెప్పిన రీతిగా దైవ సేవకులు, విశ్వాసులు ఈ లాక్డౌన్ ద్వారా మా పని ఏమైపోయిందో, మా సంఘాలు ఏమైపోతున్నాయో, మేమేమైపోతామని విశ్వాసులు, సంఘాలు ఏమైపోతాయని సేవకులు, మళ్ళా తిరిగి ఉద్యోగ కోటాలు పెట్టగలనా, మహాసభలు పెట్టగలమా, ఉపవాస సభలు కోటాలు పెట్టగలమా, సంఘముగా కూడి ఆరాధించగలమా, సంఘముగా మేము మహాసభలు పెట్టగలమా? ఇటువంటి అనుమానాలు ఉండొచ్చు ప్రియులారా, ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ దైవ సేవకుడిగా, మీ తోటి సేవకుడిగా, క్రీస్తు యొక్క పాద సేవకుడిగా, యాజ్ ఎ స్లేవ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఒక క్రీస్తు బానిసుడిగా చెప్తున్నాను. నేను హంబుల్ రిక్వెస్ట్ యాజ్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్, యాజ్ ఎ స్లేవ్స్ ఆఫ్ జీసస్, మరొక సమయం దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ఈ లాక్డౌన్ తర్వాత 1 సంవత్సరం తర్వాత మళ్ళా తిరిగి గొప్ప ఉజ్జీవ సభలు మనం పెట్టబోతున్నాం. ఆయా దేశాలకు మనం వెళ్ళబోతున్నాం. దేవుడు మరొకసారి ఆకాశమును భూమిని కదిలించబోతున్నాడు. లేఖనములో ఉంది, పరిశుద్ధ లేఖనమును మరొకసారి భూమి ఆకాశం కదిలించబోతున్నాడు. ఆయన రాకమునుపు క్రీస్తు పెళ్లి కుమార్తె సిద్ధపడాలి. క్రీస్తు ప్రభు వచ్చి తన పెళ్లి కుమార్తెను తీసుకెళ్ళక ముందు తన పెళ్లి కుమార్తె సిద్ధపడాలి కదా. తన పెళ్లి కుమార్తెను తప్పనిసరి సిద్ధపరుస్తాడు. గొప్ప ఉజ్జీవాన్ని దేవుడు తీసుకురాబోతున్నాడు. గొప్ప కార్యములు సంఘము ద్వారా జరిగించబోతున్నాడు. గొప్ప అద్భుతములు నీ ద్వారా జరిగించబోతున్నాడు.
I know I have great faith in my Lord Jesus Christ. నా గొప్ప దృఢ విశ్వాసం ఉన్నది లేఖనాలను బట్టి. దిస్ ఈస్ నాట్ ఎండ్. ఇది ముగింపు కాదు, ఇది ముగింపు కాదు ప్రియులారా. నోవా కాలములో అప్పుడున్న లోకం మునిగిపోయింది, అది ముగింపు కాదు. మళ్ళా ప్రారంభించాడు దేవుడు, మళ్ళా ప్రారంభించాడు. గమనించండి, మళ్ళా ప్రారంభించాడు దేవుడు. దావీదు తన రాజ్యాన్ని ఒక మధ్యలో పోగొట్టుకున్నప్పుడు అయిపోయింది అనుకున్నారు కొంతమంది. దావీదు అయిపోలేదనుకున్నాడు. మళ్ళా దేవుడు దావీదు ద్వారా ప్రారంభించాడు. పడిపోయిన దావీదు గుడారాన్ని తిరిగి కట్టిన్నారు. సోదరుడా, దైవ సేవకుడా, దైవజనుడా, దైవ సంఘాలారా, తిరిగి పడిపోయిన గుడారాన్ని, దావీదు గుడారాన్ని లేపునట్టుగా మరొక అవకాశం దేవుడు, గొప్ప అవకాశం తీసుకురాబోతున్నాడు. గొప్ప ఉద్యమాన్ని దేవుడు తీసుకురాబోతున్నాడు. మరొకసారి ఆకాశమును భూమిని కదిలించబోతున్నాడు. మరొకసారి సంఘాల్ని కదిలించబోతున్నాడు. మరొకసారి దేశాల్ని కదిలించబోతున్నాడు. ఓ మై గాడ్. భయపడకండి దైవ సేవకుడా, దైవ జనమ, పరిశుద్ధులారా, దైవ సేవకులారా, ఇదిగో మిమ్మల్ని చూస్తూ మాట్లాడుతున్నా. మీరు నాకు కనబడకపోయినా నేను చూసినట్టుగానే మాట్లాడుతున్నాను. మీ కళ్ళలో కళ్ళు పెట్టి మాట్లాడని మాట్లాడుతున్నా. దేవుడు నిన్ను వాడుకొని పోతున్నాడు. ఇంతకంటే మునుపటి కంటే అధికమైన మహిమతో నింపి, అధికమైన వాక్య ప్రభావంతో నింపి, అధికమైన పునరుద్ధాన శక్తిని నింపి, అధికమైన పరిశుద్ధ లేఖనపు శక్తిని నింపి, పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపి దేవుడు నిన్ను వాడుకొని పోతున్నాడు. దేవుని ద్వారా క్రీస్తు సంఘమును సిద్ధపరచబోతున్నాడు. పరిశుద్ధాత్ముడు అందుకని భూమి మీద ఉంచాడు. దేవుడు లేఖనాన్ని దేవుడు సంఘానికి అనుగ్రహించాడు. పరిశుద్ధ లేఖనం ద్వారా క్రీస్తు స్వరూపమును నడిపించడానికి శక్తి గల సజీవమైన వాక్యాన్ని సంఘానికి ఇచ్చాడు. క్రీస్తు సంఘాన్ని పెళ్లి కుమార్తెగా సిద్ధపరిచి క్రీస్తుకు అప్పగించడానికి పరిశుద్ధాత్మను భూమి మీద ఉంచాడు దేవుడు. గమనించండి, దేవుని వాక్యం హృదయంతరంగాలు మార్చి, జీవితాలు మార్చి, హృదయములు గొప్ప మార్పు తీసుకొచ్చి క్రీస్తు స్వరూపంలోనికి నడిపిస్తుంది దేవుని వాక్యం. అలాగే పరిశుద్ధాత్ముడు క్రీస్తు స్వరూపంలో నడిపించిన ఆయన సంఘాన్ని క్రీస్తు పెళ్లి కుమార్తెకు సిద్ధపరిచి క్రీస్తుకు పెళ్లి కుమార్తెగా క్రీస్తుకు అప్పగిస్తారు పరిశుద్ధాత్ముడు. అది కార్యం జరుగుతుంది, ఇంకా శక్తివంతంగా జరగబోతుంది. భయపడకండి, భయపడకండి. షేము నుండి అర్పక్షాద్, షేలాహు, ఎబేరు, పెలేగు, రయ్యు, చెరూగు, నాహోరు, తేరాహు, అబ్రహాం తర్వాత దావీదు, దావీదు నుండి క్రీస్తు ద్వారా అపోస్తలులు. ఈరోజు నీవు నేను దేవుని ఏర్పాటు చేసుకున్నాడు. నీ పిలుపు గొప్ప పిలుపు దైవజనుడా, గొప్ప పిలుపు, ఉన్నతమైన పిలుపు, సర్వలోకానికి సువార్తను ప్రకటించే పిలుపు. దేవుని ద్వారా పిలబడ్డావు సర్వలోకానికి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించడం. మార్కు 16-15 వచనం, మత్తాయి 28-19 వచనంలో సమస్త జనులను శిశువులుగా చేయడానికి నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అపోస్తలులు 1:8 ప్రకారంగా సర్వ సృష్టికి నీ సువార్త ప్రకటించి బూది గంతములకు సాక్షిగా ఉండడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నిన్ను పిలుచుకున్నాడు. భయపడక, ఇది మనసాయి. వచ్చి ఆదివారం రాత్రి సాయంత్రం 5 గంటలకి అబ్రహాముని దేవుడు ఎలా దర్శించాడు, ఎక్కడ దర్శించాడు, ఏ దేవుడు దర్శించాడు, దేవుడు అబ్రహాం దర్శించింది ఎక్కడున్నాడు, ఎలాగున్నాడు, తెరాహు కుటుంబీకులేంటి, అబ్రహాం ఎలాగున్నాడు, అక్కడి నుంచి మొదలవుతుంది. ప్రియులారా గమనించండి, బాగా వాక్యం వినండి, ఈ మెసేజ్ను వేరే వాళ్ళకి పంపించండి, 2-3 సార్లు వినండి.
లోగడ చెప్పిన వాక్యాలన్నీ కూడా, ఆ మెసేజ్లన్నీ దయచేసి మరొకసారి టైం చూసుకొని వినండి. అది ఎంతో దివ్యమైన వాక్యం, ఎంతో మంచి ఉపదేశం. అది ఈ రోజుల్లో నీకు దొరకవచ్చు, దొరకపోవచ్చు. దొరకదని నేను చెప్పట్లే, దొరుకుతుందని చెప్పట్లే. ఈ విధానంగా ఆదాము నుండి సేతు, సేతు నుండి ఆనోకు, ఆనోకు నోవహు, నోవహు నుండి షేము, షేము నుండి అబ్రహాం, అబ్రహాము నుండి దావీదు, దావీదు నుండి క్రీస్తు, క్రీస్తు నుండి అపోస్తులు, అపోస్తుల నుండి ఈ శివరదాల్లో మన వరకు సాగింది. ఇది మనం సాగించాలి. మనమే ప్రపంచానికి సువార్త ప్రకటించడానికి ఇండియాకు దేవుడు మంచి సమయం ప్రాప్తించింది. ఇండియాలో ఉన్న దైవ సేవకుడా, నీకు మంచి సమయం ప్రాప్తించింది. వెళ్ళి ప్రపంచానికి సువార్త ప్రకటించి సమస్త జనులను శిశువులుగా చేసి భూదిగంతం వరకు సాక్షిగా ఉండి క్రీస్తు పెళ్లి కుమార్తెని, కన్యకుని, పవిత్రురాలైన కన్యకుని క్రీస్తుకు అప్పగించడానికి ఈ మహాభాగ్యం ప్రభు మనకు అనుగ్రహించాడు. ఈ మహాకృప ప్రభు మనకు అనుగ్రహించాడు. 2 కొరింథీ పత్రిక 11 పౌలు అంటాడు కదా, ఇది అంటాడు, క్రీస్తుకు మిమ్మల్ని ప్రదానం చేస్తేనే పవిత్రురాలైన కన్యకునిగా ఒకడే పురుషునికి క్రీస్తుకు, ఆ క్రీస్తునాథునికి అప్పగించడానికి అని పౌలు అన్నట్టుగా అది ఆ భాగ్యం, ఆ యోగ్యత, ఆ ధన్యత, ఆ కృప మనకు అనుగ్రహించాడు, మనకు అనుగ్రహించబడింది. అందుకని రండి, భయపడకండి. ఈ లాక్డౌన్ త్వరగానే అయిపోతుంది. దీని తర్వాత దేవుడు గొప్ప కార్యములు నీ ద్వారా చేయబోతున్నాడు. ఇది నీ టైం, ఇది మన టైం, ఇది ఇండియా టైం, ఇండియాలో ఉన్న దేవుని సంఘ టైం. సంఘానికి ఇవ్వడ్డ గొప్ప కృప, గొప్ప కృప. ఈ కృప ద్వారా ప్రపంచానికి వెళ్తాం. దైవ సేవకుడా శ్రద్ధపడు, నీ హద్దులు దాటు. పోయిన వారం చెప్పినట్టుగా ఎబ్బేజు సరిహద్దులు విశాలపరిచినట్టుగా దేవుడు నీ సరిహద్దులను విశాలపరచబోతున్నాడు. అసలు ఆ సరిహద్దులు దాటింపజేసి నిన్ను తీసుకెళ్ళి నీ గ్రామం దాటి వేరే జిల్లాలకి, వేరే జిల్లాల నుంచి వేరే రాష్ట్రాలకి, వేరే రాష్ట్రాల నుంచి వేరే దేశాలకు తీసుకెళ్ళి నిన్ను వాడుకుంటుంటే నీవు ఎంత ఆశ్చర్యపడతావో నీకే అర్థం కాదు. అసలు నువ్వు ఆశ్చర్యపడతావు. ఆశ్చర్యపోయినంతగా దేవుడు నిన్ను వాడుకొని పోతున్నాడు. అంతటి కృపతో నింపబోతున్నాడు. దేవుని వాక్య ప్రభావంతో, శక్తితో నింపబోతున్నాడు. ఆయన జ్ఞానైశ్వర్యంతో ప్రభు నింపబోతున్నాడు. ఆయన కృపా వరంతో ప్రభు నింపబోతున్నాడు. ఆయన మంట కలిగిన హృదయంతో ప్రభు నింపబోతున్నాడు. నిన్ను బర్నింగ్ బుష్గా సిద్ధపరచబోతున్నాడు. మండుచున్న అగ్ని జ్వాలగా సిద్ధపరిచి ప్రపంచానికి నిన్ను వెలిగించేవాడుగా నిన్ను ప్రభు చేయబోతున్నాడు. నిన్ను వాడుకొని పోతున్నాడు. రండి, భయపడకండి. ప్రియులారా, ఈ వాక్యం మరొకరు షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫోన్ చేయండి. తప్పనిసరిగా మీలో చాలామంది ఈ మెసేజ్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, ఇతరులు పంపిస్తున్నారు, ఫోన్ చేస్తున్నారు. చాలా సంతోషం. ప్రియులారా, ప్రార్థించక ముందు గమనించండి. ఆదాము నుండి సేతు, సేతు నుండి ఆనోకు, ఆనోకు నుండి నోవాహు, నోవాహు నుండి షేము, షేము నుండి అబ్రహాం, అబ్రహాం నుండి దావీదు, దావీదు నుండి క్రీస్తు వరకు, క్రీస్తు నుండి అపోస్తలులు. ఇప్పుడు మనకి గొప్ప సమయం అనుగ్రహించబడింది. ఈ సమయంలో నువ్వేం చేయాలి? సిద్ధపడు. ఇది ఇండియా టైం, ఇది మనకిచ్చిన టైం. ఈ టైం వాడుకుందాం. ప్రభువా, నన్ను ప్రపంచం కొరకు సిద్ధపరచయ్యా, అప్పగించుకుందాం. ప్రపంచం కొరకు సిద్ధపరచు ప్రభువా, మా దేశం కొరకు సిద్ధపరచయ్యా, ప్రపంచ దేశాల కొరకు సిద్ధపరచయ్యా. 100 సంవత్సరాల అవతల అనేక మంది మిషనరీలు లేపి ప్రపంచాన్ని పంపించావు. ఇప్పుడు మిషనరీలు లేరయ్యా. ఆ మిషనరీలు అంతరించిపోయారు ప్రభువా. ఇప్పుడే నన్ను మిషనరీగా చేయబోతున్నా. ఆ రోజుల్లో వారిని మిషనరీలుగా చేశావు. ఇప్పుడు నన్ను మిషనరీలుగా, ఒక గొప్ప మిషనరీలుగా ప్రపంచానికి సిద్ధపరిచి పంపించబోతున్నా ప్రభువా. ఇదిగో నన్ను సిద్ధపరచు ప్రభువా అని మోకరించి
ప్రభుకి జీవితం అప్పగించుకో. నిన్ను ప్రపంచానికి ఒక మిషనరీగా ప్రభు సిద్ధపరచబోతున్నాడు. ప్రపంచానికి సువార్త అందించే గొప్ప సంఘముగా ఇండియా దేశం యొక్క సంఘాన్ని దేవుడు సిద్ధపరచడు. ఇండియా దేశ సంఘం అంటే అన్ని సంఘాలు, ప్రతి సంఘాన్ని దేవుడు సిద్ధపరచబోతున్నాడు. ప్రపంచానికి వెళ్ళి సువార్త ప్రకటించి సమస్త జనులను శిశువులు చేయడానికి, బూది గంతం వరకు సాక్షులుగా ఉండడానికి, క్రీస్తు పెళ్లి కుమార్తెను సిద్ధపరిచి ఆ క్రీస్తునాథుని పెళ్లి కుమారుడికి పవిత్రురాలైన కన్యకను అప్పగించడానికి ఈ బాధ్యత, ఈ భాగ్యం, ఈ శ్రేష్టత, ఎంబోలిమైన సంగతి దేవుడు నీకు నాకు సంఘానికి అప్పగించాడు. ప్రార్థన చేద్దాం, సమర్పించుకుందాం. ప్రార్థన. మహా పరిశుద్ధుడైన తండ్రి, నీ ఘనమైన పాదాలు బట్టి నీకు స్తోత్రాలు. ప్రియా సహోదరుడా, సహోదరి, దైవ సేవకుడా, దైవ విశ్వాసి, పరిశుద్ధుడా, విశ్వాసి, మరొకసారి నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించు. ఇదివరకే మిశ్రీలను తీసుకొచ్చావు ప్రభు. ఎక్కడ ఆదాము, ఎక్కడ చేతు, ఎక్కడ ఆనోకు, ఎక్కడ నోవాహు, ఎక్కడ షేమ్, ఎక్కడ అబ్రహాం, ఎక్కడ దావీదు, ఎక్కడ క్రీస్తు, ఎక్కడ అపోస్తులయ్యా. ఇప్పుడు మాకు ఆ అవకాశాన్ని అనుగ్రహించావు అని ప్రభువుని స్తుతించి జీవితాన్ని అప్పగించుకో సోదరుడా. నిన్ను తప్పనిసరిగా ప్రపంచ దేశానికి సువార్త ప్రకటించడానికి నిన్ను ప్రభువు సిద్ధపరచబోతున్నాడు. నేను ఎరుగుదును. నీ సరిహద్దులు విశాలపరచమని ప్రభువుని అడుగు. నేను ఎరుగుదును. నీ సరిహద్దులు దేవుడు విశాలపరచబోతున్నాడు. సంగమా, ప్రపంచాన్ని సువార్త ప్రకటించేవారుగా, సమస్త జనులను శిశువులుగా చేసేవారుగా, బూదిగంతుల వరకు సాక్షులుగా ఉండడానికి దేవుడు ఆయన సంఘాన్ని సిద్ధపరుస్తున్నాడు. దైవ సేవకుడు నిన్ను సిద్ధపరుస్తున్నాడు. ప్రార్థన చేద్దాం, సమర్పించుకుని అక్కడే చేతులు ఎత్తండి. నేను ప్రార్థన చేస్తాను. మహాగురుడా, మహోన్నతుడా, నీకెంతో వందనాలయ్యా. ఎక్కడ ఆదాం, ఎక్కడ చేతు, ఎక్కడ ఆను, ఎక్కడ నాహు ప్రభా, ఎక్కడ నోవాహు, ఎక్కడ షేమ్, అబ్రహాం, ఎక్కడ దావీదు, క్రీస్తు, అపోస్తలులు. ఈ రోజున మాకు నీ నిత్య సంకల్పాలు ప్రపంచమంతట్లో నెరవేర్చడానికి నన్ను ఒక పాత్రగా, ఒక మిషనరీగా, మిషనరీ సంఘముగా నన్ను సిద్ధపరుస్తున్న ప్రభు, నీకు వందనాలని ప్రభువుని స్తుతించు. ప్రభువుకి అప్పగించుకో. నేను ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఎవరైతే చేతులెత్తారో దైవ సేవకులు, విశ్వాసులు, వారిని సిద్ధపరచండి, మహిమ పొందండి. ప్రపంచానికి సువార్త ప్రకటించడానికి, సమస్త జనులను శిశువులుగా చేయడానికి, బూదిగంతుల వరకు సాక్షులుగా ఉండడానికి సిద్ధపరిచి మహిమ పొందమని వాక్యం చున్న నా ప్రియ సహాదాసుల కొరకై, దైవజనుల కొరకై, తోటి సేవకుల కొరకై, గ్లోబల్ ఫెయిత్ మినిస్ట్రీ సేవకులు, విశ్వాసులందరి కొరకై, సమస్త పరిశుద్ధుల కొరకై, సమస్త దేశంలో ఉన్న సేవకులు, దైవ సేవకులు, విశ్వాసులు, ఇండియాలో ఉన్న దైవ సేవకులు, విశ్వాసులు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అంతట్లో ఉన్న విశ్వాసులు, దైవ సేవకులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభువా. నా కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించు, సిద్ధపరిచి దీవించి మహిమ పొందాం. క్రీస్తు ప్రభు ద్వారా వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్.